హలో నమస్తే నమస్కారం ఆదా వర్సే పూరా వర్సే సలాం అలైకుం ఎగ్జో మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ యాంకర్ అంటే వీడు ఏం చేస్తున్నాడని చెప్పి మీకు డౌట్ కదా, డౌట్ లేవక్కర్లేదు, నేను క్లారిఫై చేస్తాను. 1900 ఎపిసోడ్. ఈ 1900 ఎపిసోడ్కి నన్నే రమ్మని చెప్పి ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకటే షంటింగ్ ఫోన్లో, విపరీతమైన ఫోన్ కాల్స్, ఇన్కమింగ్స్ ఫుల్స్. అలసిపోయాక నేను ఒక కండిషన్ చెప్పాను వాళ్ళకి, చూడండి నా లెవెల్ పెద్దది, నేను చాలా ప్రముఖ యాంకర్, చాలా ఫేమస్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పాను. గెస్ట్గా వంట వండేవాళ్ళు కనీసం కరీనా కపూర్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొని వీళ్ళందరూ కావాలి, వాళ్ళందరూ వస్తేనే నేను వస్తాను అని చెప్పాను. మాదంతా పెద్ద బడ్జెట్ కాదండి, కొంచెం చిన్నవాళ్ళం, కావాలంటే మీ లెవెల్కి తగ్గట్టుగా టాలీవుడ్ని తీసుకొని వస్తానన్నారు. ఓకే, టాలీవుడ్ అనేసరికి మరి టాలీవుడ్లో ఎవరెవరిని తీసుకొని వస్తారంటే మేము పేర్లు చెప్పమండి. ఈ మధ్య వచ్చిన చాలా ఫేమస్ స్టార్స్ మీ దగ్గరకు వస్తారు, ఆ వంట వండుతారు, మీరు చక్కగా వాళ్ళతో వంట తింటూ బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసరికి ఆ కండిషన్స్తో నేను ఒప్పుకున్నాను అనమాట ఈ ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేయడం. పైగా ఈ రాక ఈ ప్రోగ్రామ్కి నేను వచ్చాను, ఇష్టం ఉన్నా లేకపోయినా మర్యాదగా భరించండి. సో అందులో భాగంగా టాలీవుడ్లో వస్తున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా? నేను తెలీదు, నా పేరు కూడా తెలీదు, అసలు తెలియదు. అయినా సత్తానా నువ్వు కూడా ఒక యాంకర్, అంత ఫోజులు ఎందుకు కొడతావు? ఐఎమ్ వెరీ గ్రేట్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యు నో. ఓన్లీ యూ నో. ఒక విషయం చెప్పనా, నేను చాలా అనుకుంటా, ఏ అల్లు అర్జునో, ఏ మహేష్ బాబో, ఏ రామ్ చరణ్ తేజానో, అయినా నువ్వు వచ్చావు, అడ్జస్ట్ కావట్లే, నువ్వు అవ్వు. అడ్జస్ట్ అవుతున్నావా? సరేలే. ఇదేంటి గోరింటాకు బాలే? గోరింటాకు కాదు, అద్దం. ఎప్పుడో నీ అద్దంలో చూసుకో. రోజుకు 3 సార్లు చూసుకుంటాను, ఏం బాలేదా? సరే సత్తన్న, అవన్నీ కాదు కానీ మా 1900 ఎపిసోడ్ మీ ఇంటి వంటకు వచ్చావు, సో నోరు మూసుకొని ఈ ప్రోగ్రామ్ లో ఉండి ప్రోగ్రామ్ చేసుకో. అంటే వండి తినాలి కదా, నోరు ఎట్లా మూసుకుంటా? వచ్చింది అందుకే కాదు, చేయకుండా ఎలా వెళ్తావు? తినొచ్చు అనమాట. తినచ్చు. సరే కానీ అనుష్క వస్తుంది అనుకున్నాను, నువ్వు వచ్చావు. ఇప్పుడు ఒక ఆల్ ది బెస్ట్ చెప్పావా నాకు? దేనికి? ఇంకెవరు వస్తున్నారని నాకు చెప్పారు, ఒక డీటెయిల్ చెప్పారు, వాళ్ళ పేరు చెప్తే నాకు సిగ్గేస్తుంది. డెఫినెట్ గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ చెప్పావా నాకు? సరే, ఆల్ ది బెస్ట్. ఎవరు వస్తున్నారో తెలుసా? చెప్పే ముందు క్లూ ఇస్తాను, నువ్వు చెప్పుకో చూస్తా. సరే. ఏంటి ఆ మ్యూజిక్ ఏంటి? క్లూ. డైరెక్ట్ గా పేరు చెప్తారు, ఇస్తాం. ఆ పేరు చెప్తే నువ్వు సిగ్గుపడతావు, సిగ్గుపడాలి. నాకేం కర్మ, పడేది నువ్వు పడు. సరే అయితే కాజల్. నీ కాజల్. కాజలా? కాజల్ స్పెల్లింగ్ తెలుసా నీకు? ఓయ్ ఏంటి నీకు కాజల్ కావాలా? అయినా కాజల్ అంటే నాకేం తక్కువ? ఒకసారి చూసుకో. ఏ గోరింటాకు చాలా బాగుంది. గోరింటాకు కదా, అర్థం. అర్థమా? చూసుకో, మొహం చూసుకో ఒకసారి. బాగున్నాను. అవును, నాకు మా డైరెక్టర్ చెప్పారు హృతిక్ రోషన్ వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. నేనే హృతిక్ రోషన్ కంటే అందంగా ఉంటాను నేను. ఎవరు చెప్పారు? ఒక్కసారి, అదంతా ఎందుకులే కానీ ఒక్కసారి అదేంటి అర్థం, అది కూడా అర్థమా? నేను ఈ ప్రోగ్రామ్ చేయను. అనుష్క అంటే నువ్వు వచ్చావు, కాజల్ అంటే ఇవి వచ్చింది, నేను ఈ ప్రోగ్రామ్ చేయను, వస్తాను, బాయ్. హలో ఇలా కాదు, నేను కాగలేకపోతున్నాను. కత్తి ఎక్కడ ఉంది అసలు? కత్తి ఏసి అని అంతే. దేని కత్తి? ఏసేద్దామని. ఇంకేంటి కత్తి? ఆ మాటలేంటి? సత్తా నేను కత్తి నువ్వు చెప్పు, బ్లేడ్ చాలు. అంతేలే, బ్లేడ్ కి సరిపోయే పర్సనాలిటీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సరే పిలుచుకో. త్రిషా త్రిషా త్రిషా. ఏంటి ఆ పిలుపు ఏంటి? ఎవరావిడ? ఊసి కోనేవో? డోంట్ నో. నైమాలు శక్తి కొంచెం ఎక్కువైనట్టుంది, అపశృతి దొల్లుతోంది పిలుపులో, మాటలో. నేనెవరో తెలియదా నీకు? తెలియదు నాకు. 1900 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటూ మీ ఇంటి వంట, ఈ మీ ఇంటి వంటలో ఎన్ని వందల ఎపిసోడ్లు చేశాను, నా పేరు నీకు తెలియదా? తెలియదు నాకు. నా పేరు సుమలత. బై ద వే, బాగా గుర్తు పెట్టుకో. అనుష్క.
ఏంటి త్రిష ఒకసారి చూడండి ఆ క్లోజులు చూడండి. త్రిష అంట, కాజోల్ అంట, అనుష్కన్ అంట. ఇతన్ని చూడండి, ఈ ఫేస్ కి బాలీవుడ్ టాలీవుడ్ వీళ్ళందరూ కావాలా నీకు? నాకు ఇన్సల్ట్ జరుగుతుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోతాను అంతే. అయ్యో అదేంటి? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. సత్యనా ఒక్క నిమిషం, ఒకసారి ఫేస్ లెఫ్ట్ తీసుకుంటావా? ఏ తనకి ఇంగ్లీష్ వీక్ ఏమో, తెలుగులో చెప్పే. కొంచెం ఎడమ వైపు సత్యన్న, ఎడమ వైపు తిరుగు. ఆహా మాధురి తన ఫేస్ నీకేమన్నా అర్థమవుతుంది? ఏం చేస్తున్నారు? హృతిక్ రోషనే. నీకు హృతిక్ రోషన్ నాకు మహేష్ బాబు కనిపిస్తున్నారు. కదరక బదులే చెప్పేటి ఎగువకి తోడెతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే. ఏ ఉండండి, అసలు కరెక్ట్ గా చూడండి. నాకైతే మన నందమూరి అందగాడు బాలకృష్ణగా అనిపిస్తున్నాడు. దారిలోకి వచ్చే ఏ ఉండు వింటే వెళ్ళిపోతాడు. నాకు మీరు పొగిడారు కదా, నాకు బాగా నచ్చింది. నేను మీకు అందరికి హెల్ప్ చేస్తానే. కాకపోతే మీరు నన్ను నిజంగా పొగిడారో అబద్ధంగా పొగిడారో మిమ్మల్ని టెస్ట్ చేయాలి. టెస్టా? టెస్ట్. మాకు టెస్ట్ పెడతా. టెస్ట్. మాకే పరీక్ష? అవును. సరే పద, పరీక్షలు రాయడానికి మాకేం భయం లేదు. పద. 10th ఎట్లాగో ఫెయిల్ అయ్యారు, రండి. ఇంతకీ ఏం టెస్ట్ పెట్టబోతున్నావు మాకు? నన్ను పొగిడారు కదా, అవన్నీ నిజాలా కాదా అని చెప్పి చెప్పడానికి ఇది ఒక మిషన్. దట్ ఈస్ టెక్నాలజీ ఆఫ్ పూరి టెక్నాలజీ. దిస్ ఈస్ సాఫ్ట్వేర్ బిల్డ్ బై బ్రహ్మి. ఇప్పుడు యు వేర్ ఐ వేర్ దిస్ లైక్ దిస్. యా ఓకే ప్లీజ్. ఏంటో ఇది కార్డ్లెస్ టెక్నాలజీ. ఇది ఏంటంటే నేను అడుగుతాను, క్వశ్చన్ అడుగుతాను, మీరు అబద్ధం చెప్తే ఇక్కడ చెప్పేస్తుంది ఇది అబద్ధం చెప్పారని అక్కడ షాక్ ఉంటుంది. వేసుకుని ఉండాలా? వేసుకుని ఉండాలి. వైర్లెస్ కార్డ్లెస్ టెక్నాలజీ. సరే కానీ మమ్మల్ని టెస్ట్ చేసే ముందు ఫస్ట్ అసలు ఈ మిషన్ కరెక్టో కాదో మేము చెక్ చేయాలి కదా. దట్ ఈస్ పూరి టెక్నాలజీ. యు డౌటింగ్? సరే ఆ టెక్నాలజీని ఒకసారి టెస్ట్ చేద్దాం. కరెక్ట్ అంటున్నావు కదా. ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. యు ఆస్కింగ్ మీ క్వశ్చన్. ఓకే 1 సెకండ్. ఓ సారీ, స్లో. నీ పేరేంటి? సత్తనా. అయితే పని చేస్తాం కదా, నమ్మచ్చు. సరే. ఇప్పుడు ఐ కెన్ ఆస్క్. యూ కెన్ జాగ్రత్తగా, క్యాన్ కన్ఫ్యూజ్ కావద్దు. అసలు సో ఫస్ట్ క్వశ్చన్ ఆస్కింగ్ టు యూ. ఓకే. మామూలుగా సాధారణంగా చూడడానికి నేను అందంగా ఉంటారా, మీరు అందంగా ఉంటారా? అరే ఆబ్వియస్లీ నేనే అందంగా ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్. అడుక్కో. నేను పెద్ద యాంకర్నా, మీరు పెద్ద యాంకరా? కాల్ చేస్తే చెప్తా. అఫ్ కోర్స్ నేనే. రాంగ్ అన్నది. కరెక్టే కదా, మరి వయసులో ఎవరు పెద్ద? నువ్వే కదా పెద్ద. చూసావా, అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా అడుగుతాను, నిజం చెప్పాలి. చెప్తా. మీ ఇంట్లో మీరు వంట చేస్తారా, మీ వారు వంట చేస్తారా? అయ్యో నేనే వంట చేస్తాను, మా ఆయన వంట చేస్తారు. యాక్చువల్ గా ఇద్దరం కలిసే వండుకుంటాం. నేను అడిగిన క్వశ్చన్ మీరు చక్కగా ఆన్సర్ చెప్పారు, మీరు నాకు బాగా నచ్చారు. రాంగ్ అంటుందంటే అదేంటి అబద్ధం, అబద్ధాల మెషిన్ గా అబద్ధమే చెప్తున్నారు. మీరు చాలా బాగా నచ్చారు నాకు. నచ్చారని చెప్తే నమ్మేయాలా? అది కాదు, అది ఇప్పుడు తెరు. ఇప్పుడు ఇది నువ్వు పట్టుకో, వేసుకో. ఇప్పుడు నేను అడిగినందుకు సమాధానం చెప్పు. నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? నాకు ఇలియానా అంటే ఇష్టం. అంటే చార్మి అంటే ఇష్టం. అంటే తమన్నా అంటే ఇష్టం. అదేంటి అంటే ఎవరో కరెక్ట్ గా చెప్పు, ఇన్ని రాంగులా? అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోయిన్లు అందరు మొత్తం అందరూ ఇష్టం. అది ఇది సంగతి. మీ ఇంట్లో వంట నువ్వు చేస్తావు, మీ ఆవిడ చేస్తున్నా? నాకేం కర్మ, మా ఆవిడ వంట చేస్తుంది. అర్థమైనా కాగించు. ఇప్పుడు ఈ పరువు మర్యాద అన్ని తెలిసిపోయాయి మాకు. ఇప్పుడు మూసేసేదాన్ని. తెరిచితే ఇంకా చాలా దారుణాలు జరుగుతాయి, ఛాన్స్ ఉన్నాయి కదా, అందుకే మూసేద్దాం. పాస్ అయ్యారు మీరు. అదే మూసింది కదా, పర్లేదు ఏదని చెప్పు. వెరీ ఇంటెలిజెంట్, వెరీ నాటినో, నాట్ మోర్ దెన్ యూ. సరే ఇప్పుడు మీరు వంటలు వండుతున్నారు కదా, ఏ రకమైన వంటలు వండుతున్నారు? తినబోతూ రుచులు ఎందుకు, పద వెళ్ళి చూద్దాం. నాన్ వెజ్ వండుతారు. బాగా కుమ్మచ్చు.